వెల్కమ్ టు యూటీవీ. నేను ఆగస్టు 2027 వరకు ఉపరాష్ట్రపతిగా కొనసాగుతాను. ఇది స్వయంగా కూడా జగదీప్ ధన్కడ్ ఒక విశ్వవిద్యాలయానికి వెళ్ళినప్పుడు గెస్ట్గా ఆయన చెప్పిన మాటలే. తర్వాత కరెక్ట్గా అంటే నిన్న జూలై 21న కరెక్ట్గా కూడా మధ్యాహ్నం 1 గంట అప్పుడు బీఎస్సీ సమావేశం జరిగింది. దాన్ని 4:30 గంటలకు మళ్ళీ జరిపిద్దామని చెప్పి చెప్పటము జరిగింది. దానికి సీనియర్ మినిస్టర్లు ఇద్దరు రాలేదని చెప్పి ఇదే సమావేశాన్ని రేపు కంటిన్యూ చేద్దాం అంటే ఇవాళ జూలై 22న 1 గంటకి ఆ సమావేశం కంటిన్యూ అవ్వాల్సి ఉంది. అలాంటిది కరెక్ట్గా కూడా 9:30 తర్వాత అంటే 9:43, 9:45 ఒక్కసారిగా కూడా ఒక న్యూస్ బ్లాస్ట్ అయింది. రెసిగ్నేషన్, ఉపరాష్ట్రపతి రెసిగ్నేషన్ అంటూ కూడా మీడియా మొత్తం కూడా కోడై కూసింది. అసలు ఏం జరిగింది? ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆరోగ్యరీత్యా నేను రిజైన్ చేస్తున్నాను అని చెప్పి ఇప్పుడు మన మాజీ ఉపరాష్ట్రపతి అనాలి. ఎందుకంటే ఇప్పటికే కూడా ఆల్రెడీ ఆ రెసిగ్నేషన్ కూడా ఆమోద ముద్ర పడిపోయింది. అసలు మాజీ ఉపరాష్ట్రపతి ఏం చెప్పారు అనేది రెసిగ్నేషన్ లెటర్ ఇచ్చే ముందర చూద్దాం. ఇప్పుడు माननीय सदस्य, आई नो योर हैबिट. 1 सेकेंड. माननीय सदस्यगण, अब मेरे पास एक ही विकल्प है. मैंने सदन में बहुत वरिष्ठ सदस्य हैं, अब भी उपस्थित हैं, उनका सम्मान करता हूं. उन्होंने राजनीति मेरे से बहुत ज्यादा देखी है. दुखी मन से मैं मेरी शपथ से दूर नहीं भग रहा हूं, पर मुझे जो आज मैंने देखा है, जिस तरीके का व्यवहार सदस्य ने किया है, शारीरिक रूप से किया है, जिस तरीके का व्यवहार इधर से भी हुआ है, मैं कुछ समय के लिए यहां बैठने में अपने आप को सक्षम नहीं पा रहा हूं. मैं दुखी मन से नमस्कार. माननीय सदस्यगण, माननीय सदस्य, आई नो योर हैबिट. 1 सेकेंड. माननीय सदस्यगण, अब मेरे पास एक ही विकल्प है. मैंने सदन में बहुत वरिष्ठ सदस्य हैं, अब भी उपस्थित हैं, उनका सम्मान करता हूं. उन्होंने राजनीति मेरे से बहुत ज्यादा देखी है. दुखी मन से मैं मेरी शपथ से दूर नहीं भग रहा हूं. ఆరోగ్య కారణాల దృష్ట్యా రెసిగ్నేషన్ ఇస్తున్నా అని చెప్పి కూడా జగదీప్ ధన్కడ్ చెప్పారు. మరి నిజంగానే ఆరోగ్య కారణాల దృష్ట్యా ఇచ్చారా? చాలా సింపుల్గా ఉంది ఆరోగ్య కారణాల దృష్ట్యా వినటానికి, కానీ దీంట్లో చాలా లోతు ఉంది, రాజకీయ లోతు ఉంది అని చెప్పి కూడా ప్రతిపక్షాలు అంటున్నాయి. మరి ఆ లోతు ఏంటి అనేది తెలుసుకోవడానికి ప్రెజెంట్ నాతో పాటు ఉన్నారు యూటీవీ సీఈఓ పొలిటికల్ అనలిస్ట్ శివారాచర్ల గారు. వారితో మాట్లాడదాం. సార్, నిజంగా రాజకీయ కారణాలు ఉన్నాయా? రేణు, సోమవారం నిన్న జూలై 21, అవును, 2024, సో 25 జూలై 21, 2025 మొదటి సెషన్స్ పార్లమెంటు రాజ్యసభ మొదటి సెషన్స్ అనుకున్న ప్రకారం మొదలయ్యాయి. 9 గంటల నుంచి సభలో అటు విపక్షాలు, ఇటు రాజ్యసభ లోక్సభలో కూడా విపక్షాలు హడావుడి చేస్తూ ఉన్నాయి. దాదాపు 9:30, 10 గంటల నుంచి చాలా డ్రామాటిక్ వాతావరణం రాజ్యసభలో నెలకొని ఉంది. అది దాదాపు అక్కడ అంటే సభను కవర్ చేసే మీడియా వాళ్ళందరికీ కూడా ఏదో జరగబోతుంది అనేది జరుగుతూ ఉంది. అంటే ఒక అగ్నిపర్వతం పెళ్ళటానికి ముందు ఎలాంటి వాతావరణం ఉంటుంది, తుఫాను ముందు ప్రశాంత లాంటి వాతావరణం ఢిల్లీ ముఖ్యంగా పార్లమెంట్ సెషన్స్లో నిన్న వాతావరణం కనిపిస్తుంది. సో రోజంతా అయిపోయింది, ఏమీ జరగలేదు అనుకునేటప్పటికి సాయంత్రం 9:45 అప్పటికేమో ఉపరాష్ట్రపతి రాజీనామాని అఫీషియల్గా అనౌన్స్మెంట్ వచ్చింది. దాదాపు 6 గంటల నుంచి రాజీనామాని క్వశ్చన్ మార్క్ వస్తుంది, అనౌన్స్మెంట్ వచ్చింది. అయితే ఎక్కువ మందికి ఇక్కడ బాగా సర్ప్రైజింగ్ ఏంటంటే మొదటి సెషన్ జరిగింది. సో 1 గంట అప్పుడు బీఎస్సీ సమావేశం, బిజినెస్ అడ్వైజరీ కమిటీని పిలిచారు. దానికి జేపీ నడ్డా, ఆయన అంటే రాజ్యసభ పక్ష నాయకుడు అనాలి, ఆయనని హౌస్ లీడర్ ఆఫ్ ద హౌస్ అన్నారు రాజ్యసభలో. తర్వాత పార్లమెంటరీ శాఖ మంత్రి కిరణ్ రిజిజు వెళ్ళారు, అట్లాగే రాహుల్ గాంధీ వెళ్ళారు. దాదాపు అందరూ కూడా అక్కడికి అంటే కాంగ్రెస్ పక్షం తరపున వాళ్ళు కూడా అందరూ వెళ్ళారు. అవును. సో అక్కడ ఏదో మాట్లాడుతూ తర్వాత ఈ సమావేశాన్ని మళ్ళీ 4:30కు మళ్ళీ మనం కలుద్దామని చెప్పి దాన్ని వాయిదా వేసుకున్నారు. సో 4:30కి మళ్ళీ మిగిలిన వాళ్ళందరూ వెళ్ళారు. ఏదైతే మనకు ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ కూడా, ఉపరాష్ట్రపతి అనే దానికన్నా ఆయన రాజ్యసభ చైర్మన్ కూడా, రాజ్యసభ చైర్మన్, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఉంటారు. చైర్మన్గా ఉపరాష్ట్రపతి ఉంటారు, డిప్యూటీ చైర్మన్గా సభ్యులు ఎన్నుకున్న వాళ్ళు ఉంటారు. ఇప్పుడు హరివంశ నారాయణ్ సింగ్ ఉన్నారు, వీళ్ళిద్దరూ ఉంటారు కదా.
ఆ 4:30కి సమావేశంకి అందరూ పోయారు, అందరూ వెయిట్ చేస్తున్నారు, కానీ జేపీ నడ్డా, కిరణ్ రిజిజు రాలేదు. అవును. సో అక్కడే అందరికీ అర్థమైపోయింది, ఓకే గవర్నమెంట్ ఏదో ఎగ్నెస్ట్గా వెళ్తుంది అనుకున్నారు. ఆ సభ దాన్ని మళ్ళీ తర్వాత రోజు అంటే ఈ రోజు 1 గంటకని వాయిదా వేశారు. సాయంత్రం లోపల 9:30కి ఆయన రాజీనామా చేశారు. సో ఆ 3 గంటల్లో 1 గంట నుంచి 1:30 నుంచి 4:30 మధ్యలో ఏం జరిగింది అనేది బాగా కీలకంగా కనిపిస్తుంటుంది అన్నమాట. మనము క్రోనలాజికల్ ఆర్డర్లో చూసినప్పుడు రాజ్యసభలో ఏం జరిగింది, ఫస్ట్ది మార్నింగ్ 9:30, 10 అప్పుడు విపక్షాలు ఆపరేషన్ సింధూర్ మీద నోటీస్ ఇచ్చినాయి, దాని మీద చర్చ జరగాలని. ఆ చర్చ జరుగుతున్నప్పుడు మైక్లో జేపీ నడ్డా, ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షుడు, మంత్రి, రాజ్యసభ నాయకుడు కూడా, లీడర్ ఆఫ్ ద హౌస్ కూడా, ఆయన చెప్పిన ఒక స్టేట్మెంట్, నథింగ్ విల్ గో ఆన్ రికార్డ్, ఓన్లీ వాట్ ఐ సే విల్ గో ఆన్ రికార్డ్, నథింగ్ విల్ గో ఆన్ రికార్డ్, ఓన్లీ వాట్ ఐ సే విల్ గో ఆన్ రికార్డ్ అనే వాయిస్ మైక్లో వినిపించింది అనమాట. ఇది ఎవరిని చూసి అంటున్నారు, చైర్మన్, రాజ్యసభ చైర్మన్ హోదాలో చైర్లో కూర్చున్న శ్రీ ఉపరాష్ట్రపతి గారిని చూసి అన్నారా, విపక్షాలను చూసి అన్నారా దగ్గర క్లారిటీ, అక్కడ ఏమంటారు గందరగోళం మొదలైంది. ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఏమో ఇది ఉపరాష్ట్రపతిని చూస్తున్నారు, ఉపరాష్ట్రపతి అంటే కానీ ఇప్పుడు ఈ పదవిలో ఆయనని రాజ్యసభ చైర్మన్గానే పిలవాలి, ఎందుకంటే రాజ్యసభలో ఉన్నప్పుడు, బయట వచ్చినప్పుడు ఉపరాష్ట్రపతి, రాజ్యసభలో ఉన్నంతసేపు ఆయన రాజ్యసభ చైర్మన్గానే. సో రాజ్యసభ చైర్మన్ ఉద్దేశించి నువ్వేం చెప్పినా రికార్డులో పోదు, నేను చెప్పింది రికార్డులో పోతుంది అని జేపీ నడ్డా అంటే చిన్న మంత్రి కాదు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ పక్ష నాయకుడు, తర్వాత ఆయన మినిస్టర్ కూడా. అరే ఇంత అవమానం జరిగింది రాజ్యసభ చైర్మన్కి జైదీప్ ధన్వర్క్ అనేది అప్పటి నుంచి జరగటం మొదలైంది. అయితే ఆ నడ్డా గారు అప్పుడే క్లారిటీ ఇచ్చారు, ఇది నేను ఆయన చూసాను లేదు, విపక్షాలను చూస్తున్నారు, మీరు అంత అరిచి గోలబెట్టినా కానీ మీరు చెప్పింది రికార్డులోకి పోదు, నేను చెప్పిందే పోతుంది, ఎందుకంటే బికాజ్ ఐ హ్యావ్ మైక్, నాకు చైర్మన్ నాకు మైక్ ఇచ్చారు, నేను మాట్లాడుతున్నాను కాబట్టి నేను చెప్పిందే రికార్డులో పోతుంది, మీరు ఎంత గందరగోళం చేసినా కానీ అది పోదు, ఆ కోణంలో చెప్పిన ఆయన అన్నారు. అయితే మంట ఇక్కడే మొదలైంది. సో దాని తర్వాత 1 గంట అప్పటికి ఇదే సమావేశంలో ఇంకొక కీలకమైన అంశం జరిగిందనమాట. జస్టిస్ వర్మ, అలహాబాద్ హైకోర్టు సంబంధించిన జస్టిస్ వర్మని ఇంపీచ్మెంట్, అభిశంసన చేస్తూ రాజ్యసభలో 58 మంది సభ్యులు ఒక ఏమంటారు అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెడుతూ దాన్ని రాజ్యసభ సెక్రటరీ జనరల్కి ఇచ్చారు. 58 మంది ఇచ్చారు. 58 మంది కూడా ఎవరంటే అందరూ కూడా విపక్షానికి సంబంధించిన వాళ్ళు. అది చైర్మన్ దగ్గరికి పోయింది. అభిశంసన అనేది చాలా పెద్ద అంశం. ఇది ఒక జడ్జిని, అదే అతను హైకోర్టు అయినా సుప్రీంకోర్టు అయినా ఒక జడ్జిని అభిశంసన చేయడం చాలా పెద్ద అంశం. దీనికి ఒక పెద్ద ప్రొసీజర్ ఉందన్నమాట. పార్లమెంట్ అంటే లోక్సభలో అయితేనేమో 100 మంది ఎంపీలు సైన్ చేసి పెట్టాలి, రాజ్యసభలో 50 మంది పెట్టాలి. ఇక్కడ 58 మంది సంతకం పెట్టారు, అది మాకు వచ్చింది, మేము రిసీవ్ చేసుకున్నాను అంటే అడ్మిట్ చేయటం అంటారు అనమాట. ఒకటి ఏదైనా వచ్చినప్పుడు దాన్ని అడ్మిట్ చేస్తున్నాము, సో సెక్రటరీ జనరల్, రాజ్యసభ సెక్రటరీ జనరల్ దాన్ని ప్రొసీడింగ్స్ తీసుకుంటారని చెప్పి చైర్మన్ హోదాలో జైదీప్ ధన్కర్ అనౌన్స్ చేశారు. అది అధికార పార్టీకి బిగ్ షాక్. అది ఒక అభిశంసన మీద ఎలాంటి చర్చ లేకుండా, అంటే బీఎస్సీలో కానీ ఎక్కడ చర్చ లేకుండా పోవటం ఒకటైతే, అదే సమయంలో లోక్సభలో, ఇక్కడ మనం మాట్లాడుతున్న రాజ్యసభలో, లోక్సభలో ఇదే జస్టిస్ వర్మ, ఈ జస్టిస్ వర్మ అంటే ఆయన ఏంటంటే అలహాబాద్లో ఐ థింక్ దాదాపు లాస్ట్ ఇయర్ సమ్ టైంలో వాళ్ళ ఇంట్లో మంటలు రేగాయి. అక్కడ పోయి దాన్ని ఆపుతూ ఉన్నప్పుడు ఆయన ఇంట్లో నుంచి నోట్ల కట్టలు బయటకు వచ్చాయి. ఆ కట్టలు ఆయనకు సంబంధించిన అవినీతిని, అంటే మనం ఆయన జస్టిస్గా ఉన్నారు కాబట్టి ఈ రోజు కూడా మనం ఎక్కువ కామెంట్ చేయడానికి లేదు, ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి, ఇది మీ అవినీతి, దానికి సంబంధించి ఇంపీచ్మెంట్లోకి వెళ్తున్నాం. దానికి సంబంధించి జరుగుతూ ఉంది. పార్లమెంట్లో 2 సభల్లో, అంటే ఎగువ సభ రాజ్యసభ, దిగువ సభ లోక్సభలో దాదాపు 158 మంది ఎంపీలు, అంటే లోక్సభ సభ్యులు, అందులో ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ, జేడీయూ, వీళ్ళందరూ, సిపిఎం, వీళ్ళందరూ కూడా సైన్ చేశారు దాని మీద, జస్టిస్ వర్మని ఇంపీచ్ చేయాలి, అభిశంసించాలని. అది నిన్న సభ ముందుకు వచ్చింది. అదే సమయంలో రాజ్యసభలో కేవలం విపక్ష సభ్యులు మాత్రమే 58 మంది సంతకం చేసిన సేమ్ ఇంపీచ్మెంట్. అది దాన్ని అడ్మిట్ చేయటం అనేది అధికార పార్టీకి షాక్ తగులుతుంది. అదేంటి ఇక్కడ లోక్సభలో జరిగినప్పుడు ఆటోమేటిక్గా రాజ్యసభకు అదే ఇంపీచ్మెంట్ వీళ్ళు తీసుకొస్తారు, లేదా అక్కడ అది పెట్టున్నారు, మీరు కూడా అక్కడ అధికార ప్రతిపక్షాలు కలిసి అక్కడ ఇంపీచ్మెంట్ ప్రపోజల్ పెట్టాయి, ఇక్కడ మీరు మాత్రమే పెడుతున్నారు, అధికార పార్టీని సంప్రదిస్తారో, చర్చలు చేద్దామా లాంటి ఏమీ లేకుండా డైరెక్ట్గా దాన్ని అడ్మిట్ చేయడం అనేది అధికార పార్టీకి ఖచ్చితంగా రాజకీయంగా ఇబ్బంది కలిగించే అంశమే. అంటే ఎవరు ఇంపీచ్మెంట్, ఇప్పుడు ఒకవేళ అనుకున్నట్టు కింద బీజేపీ కూడా మద్దతు ఇచ్చింది కాబట్టి ఇంపీచ్మెంట్ అవుతుంది, జస్టిస్ వర్మని తొలగించారు అనుకున్నాం, హైపోథెటికల్, తొలగిస్తారనేది మనకు తెలియదు. ఎవరి వల్ల తొలగించింది రికార్డులోకి వెళ్తుంది, రాజ్యసభలో విపక్ష తీర్మానం వల్ల పోయిందని వస్తుంది కదా. అంటే అధికార పార్టీ ఏమో లోక్సభలో పెట్టుకొని రాజ్యసభలో విపక్షాలు మాత్రమే పెడితే అది ఒక కన్ఫ్యూజన్, చరిత్రలో ఒక బ్లాక్ మార్క్గా మిగిలిపోతుంది అధికార పార్టీకి, అది పవర్ఫుల్ అండ్ మోడీ ఉన్న జాటికి. అలాంటి ఒక
సందిగ్ధ ఒక క్లిష్ట పరిస్థితిని నిన్న అధికార పార్టీ అంటే ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇప్పుడు బీజేపీలో ఉన్న వాళ్ళు కూడా కొన్ని వర్గాలు ఆరోపించింది ఏంటంటే విపక్షాలకి అనుకూలంగా కూడా ప్రవర్తిస్తున్నారు అన్నది ఆరోపించింది. ఇదేనా ఆరోపణకి కారణం? సో ఇది ఒక్క సంఘటనే కాదు. ఈయన జయదీప్ ధన్కర్ అనే ఆయన ఆయన హిస్టరీ పోయినప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం, కొంచెం న్యూట్రల్గా బిహేవ్ చేస్తాడనేది ఉంది. అంటే సందర్భం ఎప్పుడు ఒకేలాగా ఉండరు. చాలా అధికార పార్టీలో ఉన్నప్పుడు ఆ చైర్మన్ స్పీకర్ కానీ రాజ్యసభ చైర్మన్ కానీ డిప్యూటీ చైర్మన్ కానీ అధికార పార్టీకి అనుకూలంగా ఉండటం అనేది కాదనలేని సత్యం. అంత ఇండిపెండెంట్గా ఏం పనిచేయలేరు. కానీ కొన్ని సందర్భాల్లో మాత్రము విపక్షాలకు ఎక్కువ అవకాశం ఇస్తున్నారు, వాళ్ళు ఎక్కువ మాట్లాడడానికి అవకాశం ఇస్తున్నారు. కొన్ని ఆరోపణలని వాళ్ళు చేస్తున్నా కానీ దాన్ని అడ్డుకోవటమో లేదంటే అధికార పార్టీకి అవకాశం ఇవ్వలేదు. బీజేపీకి సంబంధించిన కొన్ని ఆరోపణలు ఉన్నాయి. అయితే ఎవరు కూడా అధికార పార్టీలు సీనియర్ లీడర్లు ఎవరు కూడా బహిరంగ చెప్పరు. ఒక ర్యాంక్ వాళ్ళు మాట్లాడతారు. విపక్షం ఏమంటుంది, మమ్మల్ని ఎప్పుడు అంచివేస్తూ ఉన్నారు, మీరు ఎప్పుడు అధికార పార్టీకే ఉంటారని చెప్పారు. ఇక్కడ ఇంకొక విషయం కూడా ఏంటంటే గత డిసెంబర్ 24న ఇదే జయదీప్ ధన్కర్ మీద ఈయనను అభిశంసన చేయాలని చెప్పి కాంగ్రెస్ ఒక తీర్మానం పెట్టింది. ఎన్ని అభిశంసన తీర్మానాలు ఉన్నాయో చూడండి. ఇదే జయదీప్ ధన్కర్ని తొలగించాలని చెప్పి కాంగ్రెస్ ఈయన మీద ఏంటంటే అధికార పార్టీకి ఉన్నారు, చాలా విపక్షాల పట్ల చాలా హార్ష్గా బిహేవ్ చేస్తున్నారు అన్నట్టుగా పెట్టి ఈయన మీద పెట్టారు. అయితే ఆ రోజు సెక్రటరీ జనరల్ దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే తీర్మానం పెట్టినప్పుడే తీసుకోవడానికి లేదా, టైం కావాలి, దాని మీద మాట్లాడి డిస్కస్ చేయాలి కదా. అది పెండింగ్ ఉంది. ఇంకా అది కాలక్రమంగా కాంగ్రెస్ కూడా దాని మీద పట్టుబడలేదు. దాని మీద పట్టుబట్టి ఇది చేయాలని కూడా వాళ్ళు కూడా పట్టుపట్టలేదు. ఎందుకంటే పెద్దలు సర్ది చెప్పి ఉంటారు, ఒక ఉపరాష్ట్రపతిని మనం దించేయడం సరైనది కాదు, మనకు ప్రపంచ స్థాయిలో కూడా మనకి ఇది బ్యాడ్ రిమార్క్ వస్తుంది అనేది ఆ కోణంలో దాన్ని ఆపారు. సో ఈ రోజు వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ మిగిలిన విపక్షాలు పెట్టిన దాన్ని యాక్సెప్ట్ చేయడం అనేది అధికార పార్టీ ఖచ్చితంగా రాజకీయంగా ఇబ్బందికరమైన పరిస్థితి అది. సో ఆ పరిస్థితుల్లో రియాక్ట్ అయింది. ఈ మధ్యలో ఇంకోటి కూడా జరిగింది. ఈ 9 నుంచి 1 గంట మధ్యలోనే ఈ తీర్మానం పెట్టిన కొద్దిసేపటి తర్వాత ఒక కాంగ్రెస్ సీనియర్ లీడర్ అభిషేక్ సింగ్ మన్వి ఆయన సీట్లో నుంచి 500 రూపాయల కట్ట ఒకటి దొరికింది. ఆయన సీట్ దగ్గరలో అని చెప్తాను, ఆ సీట్లో కూడా మనకు తెలియదు. 500 రూపాయల కట్ట దొరికింది. ఒక సభలో అట్లా కట్టలు దొరకటం అనేది ఒక రకమైన రాంగ్ ఇండికేషన్ అనమాట. ఎవరంత డబ్బు క్యారీ చేయరు. ప్లస్ ఆ డబ్బు ఎవరిదనేది ఎవరు కూడా క్లెయిమ్ చేయలేదు. ఎవరైనా ఆ సభలో ఉన్న వాళ్ళు ఇది మా డబ్బులు పొరపాటున పడిపోయినాయి, మాకు ఇవ్వండి ఎవరు క్లెయిమ్ చేయలేదు. ఆ డబ్బులు ఆ సభలోకి ఎందుకు వచ్చాయి, ఎలా వచ్చాయని చెప్పడం కూడా ఈ రోజు అంతా ఈ ఉపరాష్ట్రపతి రాజీనామా జరగకుండా ఉంటే అది ఈ రోజు రేపు పెద్ద చర్చకు వచ్చేది. ఈ డబ్బులు కూడా ఏదో అవినీతి, మీకు గతంలో చూస్తుంటే ఒక ప్రశ్నకు ముడుపులు ఇచ్చారని చెప్పి బీజేపీ సభ్యులు తీసుకుపోయి నోట్ల కట్టలు సభలో ప్రదర్శించినప్పుడు కాంగ్రెస్ పార్టీ చాలా ఇబ్బంది ఎదుర్కొంది. ఆ రోజు యూపీఏ 2లో అవినీతి ఆరోపణలకు అది పరాకాష్ట అనమాట. అలాంటి వాతావరణం మళ్ళీ వస్తుందేమో అలాంటిది సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్. ఇది ఒక్క ఈవెంట్తో జరగలేదు. ఆల్రెడీ ముందు నుంచి తుఫాను ముందు ప్రశాంతత ఉంది, లాభ పొంగుతుంది. ఈయన జస్టిస్ వర్మ మీద బీజేపీతో అధికార పార్టీతో సంప్రదించకుండా ఇంపీచ్మెంట్, విపక్షాలు మాత్రమే ఇచ్చిన ఇంపీచ్మెంట్ అని యాక్సెప్ట్ చేయటము, అక్కడ డబ్బులు దొరకటము, ఇవన్నీ కూడా వెళ్ళిపోతున్నప్పుడు అధికార పార్టీ దీని పట్ల ఖచ్చితంగా అంత సామరస్యంగానో అంత ప్రశాంతంగా ఉండే అవకాశం లేదు. ఖచ్చితంగా ఈ 3 గంటల లోపల ఈ నడ్డా గారు కానీ రీజు కానీ అధిష్టానం అంటే వాళ్ళతో మోడీ గారితోనో లేదంటే అమిత్ షా గారితో చర్చించి ఉంటారు. వాళ్ళు ఖచ్చితంగా ఒక నిర్ణయానికి కూర్చుండే అవకాశం ఉంటుంది. అది ఏం జరిగిందో మనం ఇక్కడ మనం డిస్కస్ చేయగలం, కానీ ఇది జరిగిందని చెప్పలేం. అది చెప్పే మనకు అవకాశం మనకు లేదు. కానీ ఈవెంట్స్ అన్ని చూసుకుంటున్నప్పుడు ఓకే దీనివల్ల ఇలా జరిగి ఉండొచ్చు అని మనం చెప్పగలుగుతాం. సో ఈ అన్నిటి చూసుకొని నేషనల్ మీడియా ఏం చెప్తుందంటే కేవలం రాజకీయ ఒత్తిళ్ల వల్లనే ఈయన రాజీనామా చేశారని చెప్తుంది. అయితే మీరు మొదట్లో మాట్లాడారు కదా, జేపీ నడ్డా గారు అన్నదాని వల్ల అవమానంగా ఫీల్ అయ్యారని చెప్పి. ఇప్పుడు మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ అని మనం మాట్లాడదాము. సో జగదీప్ ధన్కర్ గారు అవమానంగా ఫీల్ అయ్యారని ఒక యాంగిల్ ఉంది అని అన్నారు కదా. దాంట్లో ఒకవేళ కనుక అప్పుడే ఆయన అంత బాధపడి ఉంటే మళ్ళీ 4:30కి బీఎస్సీ మీటింగ్కి అప్పుడు ఎందుకు వద్దామని ఉంటారు? అంటే ఒకదాని తరపుటి పైలప్ కావటం, ఒక ఇన్సిడెంట్ వల్లే కావట్లేదు, సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ జరుగుతూ ఉన్నాయి. ఓకే, సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ జరుగుతున్నాయి. ఆ మధ్యలో కూడా ఆయనతో మాట్లాడి ఉంటారు, 1-on-1 ఆయనతో మాట్లాడి ఉంటారు, ఎందుకు ఇలా చేశారు మాట్లాడి ఉంటారు, ఆయన ఏదో సమాధానం చెప్పుంటారు. సో ధనకర్ ఈజ్ నోన్ ఫర్ ఈజ్ లైక్ అగ్రెసివ్ స్టేట్మెంట్స్. ఆయన గురించి చాలా చాలా విషయాలలో ఏంటంటే చాలా బహిరంగంగా నేను మాట్లాడతాను, అలా మాట్లాడి ఉంటారు. కేవలం ఇది ఒక్కదాంతో జరిగిపోయి ఉండదు, ఒకటి తర్వాత జరగటం అనేది. అయితే ఈ అన్నిట్లో కూడా ముఖ్యమైనది ఏంటంటే లోక్సభలో బీజేపీ ఇతర విపక్షాలతో కలిసి ఇంపీచ్మెంట్ మీద తీర్మానం పెడితే రాజ్యసభలో బీజేపీకి సంబంధం లేకుండా అధికార పార్టీకి సంబంధం లేకుండా కేవలం విపక్షాలు ఇచ్చిన తీర్మానాన్ని అడ్మిట్ చేయడం అనేది ఖచ్చితంగా ఇబ్బందికరమైన పరిణామం. అది ప్రధానమైన కారణం ఉంటుందని నేను అనుకుంటున్నాను. మీరన్నట్లే ఆయన ప్రతిపక్షాల్లో కూడా అంటే ఆయన తెలిసిన వాళ్ళు ఎక్కువగా కూడా ధన్కర్ గారిని హార్డ్ కోర్ కమ్యూనిస్ట్ అంటారు. ఆయన కమ్యూనిస్టా? హార్డ్ కోర్ కమ్యూనిస్ట్ అని చెప్పి కూడా రెసిగ్నేషన్ ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ లీడర్ ఒక ఆయన అలానే సంబోధించారు. సోషలిస్ట్.
మనం ఆ చర్చలోకి పోతే అసలు ధనకర్ ఎవరు ఎలా వచ్చారని చెప్తే దేవీలాల్ గారు భారతదేశ ఉప ప్రధానిగా చేస్తున్నారు, హర్యానాకు చాలా కాలం ముఖ్యమంత్రిగా చేస్తున్నారు. వాళ్ళ వారసులు ఇప్పుడు కూడా మనకున్నారు, హర్యానా జన సంరక్షణ జనహిత పార్టీ ఏదో పేరుతో ఉన్నారనమాట. దేవీలాల్ గారి శిష్యుడు అని చెప్పాలి, ఎందుకంటే నేను సుప్రీంకోర్టు లాయర్ అయినా. దేవీలాల్ గారితో ఉన్న సాహచర్యం వల్ల దేవీలాల్ గారు ఇతన్ని మొదటిసారి 89లో జున్జున్ అని రాజస్థాన్లో ఉన్న లోక్సభ సీట్లో పోటీకి పెట్టారు. ఇది జనతాదళ్ పార్టీ తరఫున. ఆ రోజు విపి సింగ్ ప్రధానమంత్రి అయ్యారు గెలిచి. ఈయన ఆ దేవీలాల్ శిష్యుడిగానే వచ్చారు. సో ఆ విపి సింగ్ ప్రభుత్వం కూడా కాంగ్రెస్ మద్దతుతో వచ్చింది, బీజేపీ మద్దతుతో వచ్చింది. అది గొడవలో విడిపోవడం. సో విపి సింగ్ పోయి చంద్రశేఖర్ గారు కాంగ్రెస్ మద్దతుతోటి ప్రధానమంత్రి అయినప్పుడు ధన్కర్ మనకు మినిస్టర్గా చేస్తారు అక్కడ 1990 నుంచి 91 అనుకుంటాను. సో జనతాదళ్ దేవీలాల్ శిష్యుడిగా రాజకీయాలు వచ్చారు. దేవీలాల్ ఈజ్ నోన్ యాజ్ ఎ సోషలిస్ట్ లీడర్. జయప్రకాష్ నారాయణ శిష్యుడు, రామ్ మనోహర్ లోహియా శిష్యుడు ఉంటారు. వాళ్ళంతా జనతా పార్టీ నుంచి వచ్చారు, తర్వాత జనతాదళ్కి వచ్చారు. కానీ వాజ్ నెవర్ ఏ కమ్యూనిస్ట్, ఈ వాజ్ ఎ సోషలిస్ట్. ఆ తర్వాత 91 నుంచి దాదాపు 2003 వరకు ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఒకసారి కాంగ్రెస్ పార్టీ తరఫున రాజస్థాన్లో ఎమ్మెల్యే కూడా గెలిచారు ఆయన. ఆ తర్వాత చాలా కాలం వేరు వేరు పదవుల్లో పనిచేసుకుంటూ వచ్చారు. 2003లోనే ఆయన బీజేపీలోకి వచ్చారు. దానికి కూడా ప్రధానమైన కారణం ఏంటంటే ఈ జున్జున్ అనే సీట్లో శిశురామ్ వల్ల ఒక ఆయన పెద్ద ఆయన ఉంటారు. ఆయన ఒక రాజస్థాన్లో ఆయన ఒక రికార్డు. ఈ జున్జున్ అనే సీట్లో నుంచి 1996 నుంచి 2009 వరకు 5 ఎన్నికల వరుసగా గెలిచాడు. 3 పార్టీల తరఫున గెలిచాడు. అదొక పెద్ద రికార్డు. కాంగ్రెస్ పార్టీలో ఎన్ని చీలిక పేలికలు ఉంటాయో 96 నుంచి 2004 మధ్యలో ఈయన ఒక ఉదాహరణ. ఫస్ట్ తివారీ కాంగ్రెస్ అనేది ఒకటి ఎన్డీ తివారీ, అర్జున్ సింగ్ వాళ్ళు పెట్టినప్పుడు ఈయన తివారీ కాంగ్రెస్ తరఫున జున్జున్లో నుంచి 96లో గెలిచారు. ఆ తర్వాత వాళ్ళు తిరిగి కాంగ్రెస్ పోయినప్పుడు ఈయన పోకుండా ఈయన ఓన్గా ఒక పార్టీ పెట్టాడు. ఇది కాంగ్రెస్ సెక్యులర్ అని ఒకటి పెట్టాడు, ఆల్ ఇండియా కాంగ్రెస్ సెక్యులర్. దాని నుంచి 98లో గెలిచారు. 99కి వచ్చేసరికి కాంగ్రెస్కి వచ్చారు మళ్ళీ తిరిగి. సో కాంగ్రెస్ వరుసగా 99, 2004, 2003 అలాంటి బలమైన సీట్లో నుంచి ఈయన ఒకసారి గెలిచున్నారు. ఇది 89 ఎన్నికల్లో ఆయన గెలిచున్నారు అనమాట. ఇంకా ఆయనకు అక్కడ రాజకీయ అవకాశాలు లేకపోవడం వల్ల ఈయనంత ఏమంటారు కాన్సిక్యూటివ్గా 5 సార్లు గెలవడం చిన్న విషయం కాదు కదా. మధ్యలో బీజేపీ గవర్నమెంట్, భగవాన్ షేఖ్ గవర్నమెంట్ వచ్చింది, వీళ్ళందరూ గవర్నమెంట్ ఉండి కూడా నేను గెలవగలుగుతున్నారు. సో ఆ కారణంతో వచ్చారు ఇక్కడికి. అప్పటి నుంచి బీజేపీలో కొనసాగుతూ వచ్చారు. సో బీజేపీలో ఎక్కడ ఎమ్మెల్యే, ఎంపీలు కాలేదు, కేవలం లీగల్ డిపార్ట్మెంట్లో చూసుకుంటున్నారు. గవర్నర్గా బెంగాల్ గవర్నర్గా ఆ టైంలో మమతా బెనర్జీతో కూడా, అంటే ఆ రోజు మమతా బెనర్జీని 2016 ఎన్నికల్లోనూ తర్వాత 21 ఎన్నికల్లో ఓడగొట్టడానికి బీజేపీ చాలా ప్రయత్నాలు చేసిన క్రమంలో గవర్నర్లను ఉపయోగించడం అనేది కూడా ఒక టాక్టిక్స్గానే ఉంది. ఆ రోజు ఏమంటారు కేంద్ర ప్రభుత్వమో లేదంటే బీజేపీ ఎలా అంచనాల మేరకు బెంగాల్లో మమతా బెనర్జీని ఇబ్బంది పెట్టాడు. వాళ్ళిద్దరు డి అంటే డి అన్నారు. ఒక రకంగా 2021 ఎన్నికల్లో బెంగాల్ కా బేటీ ఢిల్లీ కా బాదుషా అంటే లోకల్ నాన్ లోకల్ అనేది ఒక ఎలక్షన్ నినాదంగా మారిపోయింది బెంగాల్లో. లోకల్ నాన్ లోకల్ అని జరిగింది. ఎందుకంటే అక్కడ మమతా వర్సెస్ మోడీ అన్నట్టుగానే బెంగాల్ ఎన్నికలు జరిగాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మమతా వర్సెస్ మోడీగానే. దానికి ప్రధాన కారణం కూడా ఏంటంటే ఈ గవర్నర్ ద్వారా బెంగాల్లో మమతా బెనర్జీని పనిచేయట్లేదు. ఏ రాష్ట్రంలో కూడా వీళ్ళకి పడని రాష్ట్రాలలో గవర్నర్ ద్వారా ఇబ్బంది పెడుతున్నారు. దాన్ని ఆమె సక్సెస్ఫుల్గా తీసుకెళ్ళగలిగింది. ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీ కూడా అక్కడ పనిచేసింది. బెంగాల్ కా బేటీ అనే దాన్ని బాగా పెట్టుకుని వచ్చారు, మంచి రిజల్ట్స్ సంపాదించారు. అండ్ ఇంకొకటి ఏంటంటే రిజైన్ అయిన తర్వాత, రెసిగ్నేషన్ ఇచ్చిన తర్వాత ప్రధాని మోడీ 15 గంటల వరకు కూడా స్పందించలేదు. సరే సోషల్ మీడియాలో యాక్టివ్గా లేరా అంటే అది కాదు, దాని 1-2 పోస్టులు కూడా పెట్టారు. ఆ తర్వాత ఎప్పటికో 15 గంటలకు స్పందించడం, ప్రధానికి ఉపరాష్ట్రపతికి గ్యాప్ ఉందా? సో ప్రధానికి ఉపరాష్ట్రపతికి గ్యాప్ ఉందని మనం చర్చించవచ్చు. అయితే దానికి ఆధారం ఏంటంటే ఆయన స్పందించలేదనే దాన్ని మనం తీసుకోకూడదు. అంత పెద్ద పదవిలో ఉన్న ఆయన ఏ నిర్ణయం పూర్తి కాకముందే బయటికి స్పందించడం అనేది అవాంఛనీయం. ఆయన స్పందించకూడదు, ఎందుకంటే ఇది ఫార్మల్గా రాకముందు. బహుశా మనం ఇప్పుడు డిస్కస్ చేస్తుండొచ్చు, బహుశా మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ ఇతను ఆపడానికి ప్రయత్నం చేశారేమో మనకు తెలియదు. కనుక మీరు తొందరపడి రాజీనామా చేశారు, మనం సెట్ చేసుకుందాము, మీరు ఆగండి మాట్లాడారో కూడా మనకు తెలియదు. కాబట్టి ఏదైనా ఫార్మల్గా అప్రూవ్ అయ్యేంత వరకు బహిరంగంగా స్పందించాలని మనం కోరుకోకూడదు. అలా స్పందిస్తే వాళ్ళ ప్రోటోకాల్ సిస్టమ్ కరెక్ట్ కాదు కదా. ప్రధానమంత్రి స్థాయిలో ఉండి ఎలా స్పందిస్తారు? రాష్ట్రపతి ముద్ర వేసిన తర్వాతనే అది వెన్ ఇట్ బికమ్ ఏ ఫార్మల్ దెన్ ఓన్లీ యూ కెన్ రెస్పాండ్. అయితే ఈ సందర్భంలో 15 గంటలు అనేది ఓన్లీ మీడియా లేబుల్ చేసేదే కానీ మీడియా కానీ ఎవరు కానీ ప్రధానమంత్రి కానీ ఏ బాధ్యత ఉన్న పదవిలో ఉన్న వాళ్ళు ఒక నిర్ణయం రాకముందు స్పందించాలని కోరుకోకూడదు. అయితే ఈ విషయం పక్కన పెడితే అసలు గ్యాప్ ఉందా? సో గ్యాప్ ప్రత్యక్షంగా ఉందని నేను అనుకోను. కానీ నిన్న జరిగిన ఈవెంట్స్ అనేది కూడా అప్పటికప్పుడు పైలప్ ఒకసారిగా అవుట్రేజ్ అయిపోయి ఆయన రిజైన్ అంటే
ఆయన 74 ఏళ్ళ వయసు, ఆయన అంత సీనియర్ని మన ఎమోషన్ పదం వాడకూడదు, కానీ నిన్న జరిగిన కారణాలే ఏమంటారు ప్రత్యక్ష లేక ఇమీడియట్ రీజన్స్గా మనం అనుకోవాలి. అసలు బిఫోర్ ఎవరైనా ఉపరాష్ట్రపతి హోదాలో ఉన్న వాళ్ళు ఈ విధంగా అంటే ఇంకో 20 రోజులు ఆగితే 3 సంవత్సరాల పదవీ కాలం అయ్యేది, అలాంటిది ఇమీడియట్గా రిజైన్ చేశారు. ఇలా ఎవరైనా రెసిగ్నేషన్స్ ఇచ్చారా? మంచి క్వశ్చన్. మీకు బహుశా చాట్ జీపీటీ అడిగినది చెప్పదేమో. 1-2-3 ఇన్సిడెంట్లు ఉంటాయి. ఓకే. ఎవరై కూడా ఈ పదవుల్లో ఉన్న వాళ్ళు ఏమైనా సమస్యలు ఉన్నా సర్దుకొని పోతారు. ప్రధానంగా భారతదేశ చరిత్రలో ఎక్కువ మందికి తెలిసిన అంశము, ప్రధానిగా రాజీవ్ గాంధీ, రాష్ట్రపతిగా జ్ఞాని జైల్ సింగ్ ఉన్నప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో చాలా ఘర్షణ వాతావరణం నెలకొంది అనేక సార్లు. ఒక సందర్భంలో రాజీవ్ గాంధీని దించి, అంటే రాజీవ్ గాంధీ వ్యతిరేక వర్గం ఎవరైతే కాంగ్రెస్లో ఉన్నారో ఆయన దించి జైల్ సింగ్ని పీఎం చేస్తారని కూడా మీడియా రాసింది. అలాంటి చర్చ జరిగింది కూడా వాస్తవం, మనకు దొరుకుతుంది ఈరోజు రికార్డులో. అలాంటి సందర్భంలో కూడా అటు ప్రధానిగా రాజీవ్ గాంధీ, రాష్ట్రపతిగా జ్ఞాని జైల్ సింగ్ కూడా ప్రత్యక్షంగా ఎక్కడ మాటలు యుద్ధం చేసుకోలేదు. రాజ్యాంగబద్ధ హోదాలో ఉన్న వాళ్ళతో ప్రధానులు లేదంటే గవర్నర్తో ముఖ్యమంత్రులు అనేది సహజంగా సర్దుకొని పోతారు. ఈ మధ్య కాలంలో మనకు బెంగాల్లో తర్వాత ఢిల్లీలో ఎక్కువ ఘర్షణ జరుగుతుంది, లేక ఇక్కడ తమిళనాడులో మనకు తెలంగాణలో కేసీఆర్ తమిళ జరుగుతుంది, కానీ అంతకుముందు ఇంత ఘర్షణవాతం ఉండేది కాదు. ఏమన్నా ఉన్నా కానీ బిహైండ్ ద సీన్స్ ఉంటుంది కానీ ఉండేది కాదు అనమాట. ఇది ఎక్కువైంది ఇప్పుడు. అది మీరు అడిగిన దానికి ఏంటంటే సహజంగా నాకు తెలిసి గూగుల్లో మీరు ఎక్కడ చూసినా 2-3 పేర్లు కనిపిస్తుంది. ఒకటి వివి గిరి గారి పేరు కనిపిస్తుంది. వివి గిరి గారు ఏంటంటే 1969లో అప్పుడున్న రాష్ట్రపతి గారు జాకిర్ హుస్సేన్ గారు చనిపోయారు. రాష్ట్రపతి జాకిర్ హుస్సేన్ చనిపోయారు, వివి గిరి గారు ఉపరాష్ట్రపతిగా ఉన్నారు. సో అప్పుడు ఆయన రాష్ట్రపతి కావడం కోసం రాజీనామా చేసి రాష్ట్రపతి అయ్యారు. కాబట్టి ఈ రాజీనామాతో ఆ రాజీనామాని పోల్చకూడదు. హీ రిజైన్ టు బికమ్ ఏ ప్రెసిడెంట్. కాబట్టి అది రాజీనామా, టెక్నికల్ రాజీనామా అయినా కానీ కారణాలు ఏంటి? టు బికమ్ ఏ ప్రెసిడెంట్. అంటే ఉన్న వాళ్ళతో పడకపోవడం కారణం అది అట్లుకోకూడదు. అట్లాగే రాష్ట్రపతులైన శంకర్ దయాళ్ శర్మ, కేఆర్ నారాయణన్, ఆర్ వెంకట్రామన్ వీళ్ళందరూ కూడా ఉపరాష్ట్రపతులుగా ఉన్న వాళ్ళే. వాళ్ళు రాష్ట్రపతి అయిన తర్వాత కొంతమంది చేశారు, ఎలక్షన్స్ ముందు కొంతమంది చేశారు. అయితే మీరు అడిగిన క్వశ్చన్, ఇలాంటి గెలుపు అంటే ఎన్నికల కోసం కాకుండా వేరే కారణాలతో రాజీనామా చేసిన ఉపరాష్ట్రపతి ఎవరైనా ఉన్నారంటే ఒక్కొక్క ఆయన ఉన్నాడు. బైరాన్ సింగ్ షెకావత్ మనకు రాజస్థాన్లో సీఎంగా పనిచేశారు. తర్వాత చాలా సీనియర్ లీడరు, అంటే ఈయన ఫస్ట్ జనరేషన్ జనసంఘ్ పార్టీ నుంచి ఉన్న ఆయన. అంటే వాజ్పేయి, అద్వానీలతో పాటుగా ఆ రోజుల నుంచి ఉన్న పెద్ద మనిషి అయినా, మంచి పేరు ఉంది. అంటే ఒక సామాన్య కానిస్టేబుల్ నుంచి రాజకీయాల్లో వచ్చి రాజస్థాన్ లాంటి పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారని మంచి పేరు ఉంది ఆయనకి. సో ఆయన ఏం చేశారంటే ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పుడు వాజ్పేయి టైంలో ఆయన ఉపరాష్ట్రపతి అయ్యారు. ఆయన ఉపరాష్ట్రపతి అయినప్పుడు 2007 జూలైలో రాష్ట్రపతి ఎన్నికలు వచ్చాయి. ఆ రాష్ట్రపతి ఎన్నికల కోసం ఏం చేశారంటే అప్పుడు యూపీఏ అంటే కాంగ్రెస్ మిగిలిన వాళ్ళ పక్షాన ప్రతిభా పాటిల్ గారు రాష్ట్రపతి క్యాండిడేట్, ఈయనేమో బీజేపీ ఇతర మద్దతుదారుల తరపున ఈయన క్యాండిడేట్. సో వీళ్ళిద్దరు పోటీ పడ్డప్పుడు ప్రతిభా పాటిల్ గారు గెలిచారు, బైరాన్ సింగ్ షెకావత్ గారు ఓడిపోయారు. సో ఆయన ఓడిపోయారు కాబట్టి ఆ ఓటమి తర్వాత రాజీనామా చేశారు. అయితే ఇక్కడ 2 ఉన్నది, జయదీప్ ధన్కర్కి బైరాన్ సింగ్ షెకావత్ మధ్యలో 2 పోలికలు ఉన్నాయి. ఇద్దరు రాజస్థాన్ వాళ్ళు, ఇద్దరు ఉపరాష్ట్రపతిగా రాజీనామా చేసింది వీళ్ళిద్దరు మాత్రమే చేశారు. వీళ్ళిద్దరు రాజీనామా చేసిన రోజు కూడా ఒకటే, జూలై 21. ఆయన జూలై 21, 2007 చేస్తే ఈయన జూలై 21, 2025 చేశారు అనమాట. ఇది ప్యూర్లీ కోఇన్సిడెన్షియల్, కంప్లీట్లీ. మేబీ ఇది అసలు నాకు తెలిసి ఎవరు కూడా ఈ పాయింట్ ఇప్పుడు దాకా కూడా లేవనెత్తలేదు అనుకుంటా. అంటే ఉపరాష్ట్రపతి అనేది రాజకీయాలు అంత పెద్ద ఏమంటారు ప్రయారిటీ ఉన్నట్టుగా చూడరు. ఎందుకంటే అది ప్రధానమంత్రి వీళ్ళకి ఇచ్చిందంటే వీళ్ళ గురించి అంత డేటా ఎవరు చూసుకోరు కదా. నాకు తెలుసు బైరాన్ షెకావత్ రాజీనామా చేసిన విషయం నాకు తెలుసు. ప్రతిభా పాటిల్ గెలిచారు, ఆయన రాజీనామా చేసి ఎప్పుడు చేశారని చూసినప్పుడు నాకు ఈ డేట్ కనిపారు. ఇంత కోఇన్సిడెంట్గా ఇద్దరు జూలై 21 రాజీనామా చేశారన్నట్టు అనుకున్నాం. సో ఆ జూలై 21 రాజీనామా చేసిన తర్వాత హమీద్ అన్సారీ ఆయన ఆగస్టు 11 అనుకుంటాను ఉపరాష్ట్రపతి అవుతారు. ఆ 20 రోజుల పాటు ఆ పదవి ఖాళీగా ఉంటుంది. సో వీళ్ళిద్దరు మాత్రమే రాజీనామా చేశారు. మిగిలిన వాళ్ళు టెక్నికల్గా రిజిగ్నేషన్స్ కానీ నాట్ ఫర్ అదర్ రీజన్స్. దే రిజైన్ టు బికమ్ హయ్యర్ పొజిషన్స్. ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ నుంచి ప్రెసిడెంట్ కావడానికి చేశారు కాబట్టి వాళ్ళని మనం రాజీనామా అనుకోకూడదు. అది చెప్పేది టెక్నికలీ నాట్ కరెక్ట్. అది ఈయన మాత్రం కేవలం బైరాన్ సింగ్ షెకావత్ రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత, ఆయన మాత్రమే రాష్ట్రపతి ఎన్నికల్లో ఓడిపోవటం వల్ల ఉపరాష్ట్రపతికి రాజీనామా చేశారు. ఓడిపోవటం వల్ల రాజీనామా చేశారు. ఇది కంప్లీట్లీ డిఫరెంట్ కేసు కదా సార్. ఇప్పుడు ధన్కర్ది అసలు ఈ కేసు మేబీ ఇది ఫస్ట్ దాదాపు 3 సంవత్సరాలు ఉండగా అధికార పార్టీ తరపున వచ్చాయి, మళ్ళీ ప్రతిపక్షాల తరపున వచ్చిన ఉపరాష్ట్రపతి అభిశంసన ఎదుర్కొంది కూడా ఈ ఉపరాష్ట్రపతి. ఈయన ఒక్కరి మీదే ఉంది, వేరే వాళ్ళ మీద లేదు. జస్టిస్ మీద 5 మంది ఉంది, నీ మీద లేదు. అంటే మోడీ ఏరి కోరి బెంగాల్ గవర్నర్గా పంపించారు.
సో ఆ టైంలో ఈయన ఉపరాష్ట్రపతి కావడం కూడా చాలా సర్ప్రైజింగ్, ఎందుకంటే ఈ వాజ్ నాట్ ఇన్ ద రేస్. అరే ఈయన ఎవరు సడన్ ఈయన తీసుకొచ్చారన్నట్టుగా ఉండేదన్నమాట. అంత గుట్టంస్లో ఉన్నాయన 3 సంవత్సరాల ముందు వెళ్ళిపోవటం, అది కూడా కరెక్ట్గా 12-13 రోజుల ముందటే జేఎన్యూలో చెప్పాడనమాట, ఈ పోస్ట్లో ఐ విల్ రిటైర్ ఆగస్ట్ 11th 2027 అంటారు. 2027 ఆగస్ట్ 11th ఏంటంటే 5 years ఫుల్ టైం అయిన తర్వాత ఆయన చెప్పారనమాట. ఏదో అంటే యూ రిటైర్ నౌ బట్ ఐ విల్ రిటైర్ ఆన్ 11th August 2027 అని చెప్పి ఆయన కొంచెం కామెడీగానే చెప్పారనమాట. చెప్పిన 10-12 రోజులు ఇది జరగటం. ముందు రోజు సమావేశం పెట్టారు, సమావేశం స్టార్ట్ అయింది, మళ్ళీ 4 గంటలకు పెట్టారు, అది లేదు. తర్వాత రోజుకి సమావేశం రీషెడ్యూల్ చేశారు, మళ్ళీ ఆయనకు రాజస్థాన్ పర్యటన ఉన్నట్టుగా వీకెండ్లో ఉన్నట్టుగా పెట్టుకున్నారు. ఇదంతా ఇదేం ప్రిపేర్డ్గా ఆయన హెల్త్ గ్రౌండ్ అని ఎందుకు నమ్మారంటే ఎక్కువ మంది హెల్త్ గ్రౌండ్ అనుకున్నప్పుడు ప్రిపేర్డ్గా ఉండాలి, ఇన్ని షెడ్యూల్స్ పెట్టుకోరు. ప్లస్ ఆ ముందు రోజు హాస్పిటల్ పోయి డాక్టర్ల అభిప్రాయాన్ని తీసుకుంటారు, లేదా సభలు స్టార్ట్ కాకముందే రాజీనామా చేసి టెంపరీగా వేరే వాళ్ళని పెట్టుకుంటారు. సభ స్టార్ట్ అయ్యి మొదటి రోజు జరిగిన తర్వాతనే కొంచెం నమ్మటానికి. అంటే ఇంకొకటి ఏంటంటే శివ సార్, మార్చిలో హార్ట్ అటాక్ వచ్చినప్పుడు కూడా ధన్కడ్ గారు కొన్ని రోజులైనా ఆయన కోలుకున్నారు. తర్వాత సమావేశాలకు ఆయన రావటం కానీ అది అది బిల్లుల సమావేశాలు ఆయన యాక్టివ్గా పాల్గొన్నారు. యాక్టివ్గా పాల్గొన్నారు. హార్ట్ అటాక్ వచ్చినప్పుడే లెక్క చేయని ఉపరాష్ట్రపతి 4:30 గంటలకు కూడా సమావేశానికి వచ్చిన వ్యక్తి హెల్త్ బాగాలేదని చెప్పి హెల్త్ కన్సర్న్స్తో 9:30 అప్పుడు. దానివల్ల ఎవరు నమ్మలేకపోతున్నారు, కేవలం హెల్త్ కారణంతో చేశారంటే నమ్మలేకపోతున్నారు. ఆయన ఏంటంటే రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నారు కాబట్టి ఎక్కువ విశ్లేషించలేకపోతున్నారు. కానీ అదే ఒక సీఎంఓ ప్రధానమంత్రి అయితే ఈ పాటికి టుదక్కూరు వెళ్ళి మాట్లాడగలిగేవారు. దానివల్ల పోవట్లేదు. ప్లస్ ఇక్కడ కూడా ఇంకోటి కూడా ఉంది, నేను చెప్పినట్టుగా యశ్వంత్ వర్మ ఇంపీచ్మెంట్ని యాక్సెప్ట్ చేస్తున్నట్లే 2024 డిసెంబర్లో శేఖర్ కుమార్ యాదవ్ అని, ఈయన కూడా అలహాబాద్ సంబంధించిన జస్టిస్ శేఖర్ కుమార్ యాదవ్, ఈయన ఏం చేశారంటే ఒక విహెచ్పి విశ్వ హిందూ పరిషత్ సభలోకి వెళ్ళి కొంచెం మతపరమైన కామెంట్లు చేశారు. దాని మీద విపక్షాలన్నీ కూడా ఇంపీచ్మెంట్కి ఇచ్చాయి. దాదాపు 55 మంది కలిసి ఇచ్చారు. ఇదే రాజ్యసభ సెక్రటరీ జనరల్ ఏం చేశారంటే దాన్ని అడ్మిట్ చేయలేదు, దాన్ని అసలు అడ్మిటే చేయలేదు, అట్లా పెండింగ్ పెట్టారు. 2024 డిసెంబర్లో ఇచ్చింది పెండింగ్ ఉన్నది, నిన్న ఇచ్చిందని ఇమీడియట్గా ఎందుకు అడ్మిట్ చేశారనే దగ్గర అధికార పార్టీకి ఇబ్బంది. ఇలా ముందు ఒకటి పెండింగ్ ఉంది 2020 శేఖర్ యాదవ్, జస్టిస్ శేఖర్ కుమార్ యాదవ్ అలహాబాద్ హైకోర్టు ఆయన విహెచ్పి సమావేశంలో పాల్గొని కొంచెం మతపరమైన కామెంట్లు చేయటం వల్ల మైనార్టీ వర్గాలు విమర్శలు చేయటము, అట్లాగే విపక్షాలకు సంబంధించిన 55 మంది తన మీద ఇంపీచ్మెంట్ అభిశంసనకి పెట్టున్నప్పుడు దాని మీద మీరు నిర్ణయం తీసుకోలేదు, నిన్న ఇచ్చిందని ఎందుకు తీసుకుంటారు? పైగా మేము కూడా లోక్సభలో మేము ఆల్రెడీ పెట్టున్నాం దాన్ని, అంటే మేమంటే బీజేపీ అధికార పార్టీ విపక్షాలు అందరూ కలిసి పెట్టున్నాం కదా. మీరు ఇక్కడ లోక్సభలో ఇది ఉంది కాబట్టి మీరు ఆగండి, వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ ఇస్తారేమో, అదే మెంబర్లు వచ్చి ఇస్తారేమో, అదంటే అదే పార్టీలు మెంబర్లు అంటే అక్కడ లోక్సభ సభ్యులు ఇక్కడ రాజ్యసభ సభ్యులు, బీజేపీకి అధికార పార్టీ లేదంటే అధికార కూటమిలో సభ్యులు కూడా ఇస్తారేమో అని ఆగకుండా అంత తొందరగా అడ్మిట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందన్న దగ్గరే బర్న్ అయిందని నేను అనుకుంటాను. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆర్ఎస్ఎస్ చీఫ్ మహేష్ భగవత్ 75 ఏళ్ళు వచ్చేలోపు 75 ఏళ్లకు రిటైర్ అయిపోవాలి అని చెప్పి ఆయన అంటూ ఉన్నారు. ఇప్పుడు ధన్కడ్కి చూస్తే 74 ఏళ్ళు. ఆ నేపథ్యంలో ఏవైనా రెసిగ్నేషన్ ఇచ్చారా, ఇదే రూల్ మోడీకి వర్తిస్తుందా అని చెప్పి కూడా క్వశ్చన్ ఒకటి రైజ్ అవుతుంది. భగవత్ గారు కానీ అసలు ఇదంతా పెట్టింది ఫస్ట్ మోడీ గారే కదా. 2014లో వచ్చినప్పుడు 75 ఏళ్ళకు రిటైర్మెంట్ కావాలని మోడీ గారు పెట్టారు. మోడీ గారు అంటే అది రూల్గా కాదు చెప్పారు, సీనియర్లు 75 ఏళ్ళ వద్ద రిటైర్ కావాలన్నారు. ఆ మాట వల్ల ఫస్ట్ బయటికి వెళ్ళిపోయింది ఎవరో, అద్వానీ గారికి పదవి రాలేదు, లేదంటే ఆ రోజు రాష్ట్రపతి అయింటారు అనుకున్నారు. మురళీ మనోహర్ జోషి గారు మంత్రిగా లేకపోయారు. అలాంటి సీనియర్లు అందరూ దెబ్బ వాళ్ళు ఏమంటే రాజకీయంగా వాళ్ళకి ఎలాంటి పదవులు లేకుండా, అంటే ఈ బీజేపీ దేశంలో బాగా పీక్గా వెళ్ళిన 2014-19 రోజులు వాళ్ళకి ఎలాంటి పదవులు లేకుండానే వాళ్ళు రాజకీయంగా తెరమరుగైపోయారు కదా. కానీ భగవత్ చెప్పిన ఇంకొకటి చెప్పిన అది ఎవరికి వర్తిస్తుంది అంటే క్రియాశీలకు వాళ్ళకి వర్తిస్తుంది, కానీ గవర్నర్లు ఉపరాష్ట్రపతులు రాష్ట్రపతులు అనేది ఉండదు. జనరల్గా వీళ్ళందరూ 70-75 ఏళ్ళ తర్వాతనే వస్తారు, ఎందుకంటే అదొక మెచ్యూరిటీ లెవెల్స్ రావాలి, అనేకమైన సంఘర్షణలు దాటుకుని ఉండాలి. ఒక నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు వాళ్ళకి అలాంటి ఒక మైండ్ సెట్ ఏర్పడటానికి ఎంతో అనుభవం ఉండాలి అనుకుంటారు, కానీ వాళ్ళని రిటైర్ కమ్మని జనరల్గా ఎవరు చెప్పరు. సో ఆయన చెప్పింది ఈ మంత్రులకి, ముఖ్యమంత్రులకి, ప్రధానమంత్రులకు వర్తించినంతగా వీళ్ళకి వర్తించదు. ప్లస్ దానికి సంబంధం అట్లా అనుకున్నా కానీ ఆయనకి ఇంకొక సంవత్సరం టైం ఉంది. ఇంకోటి ఏంటంటే ఉపరాష్ట్రపతిని, రాష్ట్రపతినో, గవర్నర్నో మీరు రాజీనామా చేసుకోమని చెప్పరు, వయసు అయిపోయింది రాజీనామా చేసుకోమని చెప్పరు. వయసు అయిపోయిందని చెప్పి ముఖ్యమంత్రులని, మీకు ఆనందీబెన్ పటేల్ అని గుజరాత్లో 2017లో ఆమెను రాజీనామా చేయించారు, మీకు 75 ఏళ్ళు వచ్చినాయి రాజీనామా చేయండి అని. చేయించిన కారణం ఏమైనా మనకు ప్రత్యక్షంగా కనపడేది ఏంటంటే ఎన్నికలకు ముందు అంటే వేరే పెట్టాలనుకున్నారు, 75 ఏళ్ళు వచ్చినాయి
పక్కన పెట్టారు. అట్లాగే సుమిత్రా జైన్ అని ఇంతకుముందు ఇండోర్ నుంచి చాలాసార్లు గెలిచారు, స్పీకర్ కూడా చేశారు. వాళ్ళందరికీ వర్తిస్తుంది కానీ ఈ రాజ్యాంగబద్ధ పదవులు ఆల్రెడీ ఎన్నికైన వాళ్ళకి రాదు. ఎన్నిక కాబోయే వాళ్ళకి చెప్పొచ్చు, మీరు ఆల్రెడీ 75 దాటారు కాబట్టి మీరు తప్పుకొని చెప్పొచ్చు కానీ ఉన్నని చెప్పకుండా దానికి సంబంధమే ఉండదు. అయితే శివ గారు ఇప్పుడు ఏంటంటే ఉపరాష్ట్రపతి విషయంలో ఒక కంక్లూడ్ కొద్దాం. ఇప్పుడు రాజకీయ కారణాలు మనం చాలా అనాలిసిస్ చేశారు మీరు. అయితే వీటిలో మెయిన్ సీక్వెన్స్ ఆఫ్ ఇన్సిడెంట్స్గా అయితే దేన్ని కన్సిడర్ చేయొచ్చు అన్నది ఒకటి. దీని తర్వాత నెక్స్ట్ కార్యాచరణ ఏంటన్నది మాట్లాడదాం. సో ఈ ఇన్సిడెంట్లో కంక్లూడ్ చేయాల్సింది ఏంటి మనం? నేను అనుకోవటం ఇంపీచ్మెంట్ని అడ్మిట్ చేయడమే ప్రధాన కారణం అనుకుంటాను. సో దానివల్ల రాజకీయ ఒత్తిడి ఉంటుంది, కొంత గ్యాప్ కూడా వచ్చి ఉండే అవకాశం ఉంది. తర్వాత కార్యాచరణ ఏంటనేది సహజంగా కొత్త ఉపరాష్ట్రపతిని ఎన్నిక చేస్తారు. సో ఉపరాష్ట్రపతిని ఇన్ని రోజుల లోపల ఎన్నిక చేయాలని రాజ్యాంగంలో ఏం లేదు. అంటే ఈ పదవి పోయిన తర్వాత ఇన్ని రోజుల కన్నా ఎక్కువ ఖాళీ పెట్టకూడదని అట్లాంటిది ఏమీ లేదు. అయితే ఇప్పుడు జనరల్గా ఇలాంటి పదవులు వచ్చినప్పుడు రాబోయే కాలంలో ఎన్నికలు ఏదైతే రాష్ట్రాల్లో జరుగుతున్నాయో ఆ ఎన్నికల్లో ఉపయోగపడే లీడర్లను తీసుకురావడం అనేది సహజం. ఇప్పుడు కూడా బీజేపీ కూడా అదే చేస్తూ వస్తుంది. ఇప్పుడు మనకు రేపు అక్టోబర్ నవంబర్లో బీహార్ ఎన్నికలు ఉన్నాయి. తర్వాత సంవత్సరం 5 రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి. అంటే 2026 ఏప్రిల్ మేలో సమ్మర్ రోజులలో వెస్ట్ బెంగాల్, అస్సాం, తమిళనాడు, కేరళ, పాండిచేరి ఉన్నాయి. కొంతమంది సౌత్ ఇండియా నుంచి ఇస్తారు, కేరళ, పాండిచేరి, తమిళనాడు ఉన్నాయి కదా అంటున్నారు. నేనైతే అనుకోను సౌత్ ఇండియాకి అంత పెద్ద ప్రాధాన్యత ఉన్న పదవులు ఇస్తారని అనుకోను. ఎందుకంటే ఉపరాష్ట్ర పదవి ఇవ్వటం వల్లనే రాజకీయంగా ఏ రాష్ట్రంలో కూడా బీజేపీకి కలిసి వచ్చేది ఏమీ లేదు ఇక్కడ. ఏదో మా వారిని చేశారు కాబట్టి మీకు, ఎందుకంటే 2016లో సురేష్ గోపికి రాజ్యసభ ఇచ్చారు. ఆయన పాపులర్ లీడరు, ప్రజాబలం అంటే అభిమానం ఉంది, బలం లేకపోయినా. కానీ అక్కడ వాళ్ళు కేరళ ఏమి గెలవలేకపోయింది. కాబట్టి అలాంటి ఎక్స్పెరిమెంట్ ఇక్కడ చేయరు. బీహార్, ఇప్పుడు జరిగే బీహార్ నెక్స్ట్ ఇయర్ జరిగిపోయే 2027లో ఫస్ట్ ఏప్రిల్ మేలోనేమో ఉత్తరప్రదేశ్ జరుగుతుంది. దానికన్నా ముందు ఈ 5 రాష్ట్రాలు ఉన్నాయి కదా, ఆ రాష్ట్రాల్లో కలిసి వచ్చే సమీకరణలకు సంబంధించి ఎవరైనా పెడతారనేది ఒక అంశం. అయితే పేర్లుగా చూసినప్పుడు ఎక్కువ మంది బీహార్ ముఖ్యమంత్రి నితీష్ అంటున్నారు. నితీష్ ఆ పదవికి వెళ్తారు నేను అనుకోను. నితీష్ కనుక బీహార్ రాజకీయాల్లో సీఎం క్యాండిడేట్ కాదు అని ఆయన తప్పుకుంటే, అంటే ఉపరాష్ట్రపతికి వెళ్ళే తప్పుకుంటే, బీహార్లో బీజేపీ ఎన్నిక చేయలేదు, బీజేపీ జేడీయూ కూడా ఎన్నిక చేయలేదు. అక్కడ 2 పార్టీల బలం కన్నా నితీష్ని చూసి ఓటేసే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఎప్పుడు కూడా. అది 2016లో కూడా ఒకసారి 15లో కూడా నిరూపితమైంది. ఎందుకంటే ఆర్జేడీ నితీష్ కలిసినప్పుడు కూడా నితీష్కి ఓట్లు పడ్డాయి, తర్వాత కూడా మళ్ళీ బీజేపీలు ఎదురుగేసినప్పుడు పడ్డాయి అనమాట. సో అలాంటి పొలిటికల్ స్ట్రాటజీ తీసుకుంది అనుకోను. అయితే ఇప్పుడు డిప్యూటీ చైర్మన్ కూడా హరివంశ్ సింగ్ నారాయణ్ ఉన్నారు కదా. సో ఆయన ఏమైనా చేస్తారా? ఎందుకంటే ఆయన పుట్టి పెరిగిందంతా ఉత్తరప్రదేశ్, కానీ రాజ్యసభకి ఎన్నికైంది బీహార్ నుంచి. ఆయన బలమైన రాజ్పుత్, అంటే ఎక్కువ ఈ రెండు బీహార్లో కానీ ఉత్తరప్రదేశ్లో కానీ ప్రభావం చూపించే కమ్యూనిటీ రాజ్పుత్ సంబంధించిన. ఆయన ఏమైనా చేస్తారేమో అనేది ఒకటి ఉంది. చేస్తారో లేదు చెప్పలేదు కానీ ఈ కెన్ బి కన్సిడర్డ్. ఎందుకంటే ఆయన సీనియర్, అంటే 2 సార్లు అయినా కానీ సీనియర్గా ఉంది, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్గా దాన్ని నడపగలుపుతూ ఉన్నారు. అట్లాగే బీహార్లో కానీ ఇటు ఉత్తరప్రదేశ్లో కానీ కొంత ఎన్నికలు ఉపయోగపడే అవకాశం ఉంది ఆ కుల సమీకరణల విషయంలో ఆయన చేయొచ్చు. అయితే ఇంకొకటి కూడా ఉందన్నమాట, మనం ఎప్పుడు ఊహించని విధంగా బీజేపీ ఏమైనా ఒకటి కూడా తీసుకొస్తుంది, దానికన్నా తెచ్చి ఇంకొకటి కూడా తీసుకురావచ్చు. అందరు మీడియా అంతా 10 పేర్లు రాసుకుంటే 11వ పేరు ఏమైనా తీసుకొచ్చి పెడతారు. కాబట్టి దాని మీద ఇంకా 2-3 రోజులు ఆగితే కానీ మనకు స్పష్టత రాదు. అంటే ఇప్పుడు ఈ కొన్ని రోజులు కూడా ఉపరాష్ట్రపతిని 60 రోజుల్లోగా ఎన్నుకుంటారు. అట్లా రూల్ ఏం లేదు, అలాంటి రూల్ ఏమీ లేదు. ఓకే, సరే. ఉపరాష్ట్రపతిని ఎన్నుకునే లోపు ఎవరు ఇవన్నీ కూడా బాధ్యతలు, ఉపరాష్ట్రపతికి ప్రత్యేకమైన బాధ్యతలు అనేది ఉపరాష్ట్రపతి పదవి కింద చైర్పర్సన్ బాధ్యతలు, డిప్యూటీ చైర్పర్సన్ ఉన్నారు కదా, డిప్యూటీ చైర్పర్సన్ ఆ బాధ్యతలు ప్రధానంగా అదే చేస్తారు, అంతే కదా, ఆయన చూసుకుంటారు. ఓకే, రైట్. థ్యాంక్ యూ శివ గారు. ఉపరాష్ట్రపతి రాజీనామా చేసిన ఒక విషయం మీరు ఇందాక అడిగిన దాంట్లో ఉపరాష్ట్రపతిగా ఉండి రాజీనామా చేసిన వాళ్ళని చెప్పారు కదా. అవును. సో కృష్ణకాంత్ గారు ఉపరాష్ట్రపతిగా ఉండి చనిపోయారు. ఆయన రాజీనామా చేయలేదు, కానీ ఆ పొజిషన్లో ఉండి చనిపోయిన వల్ల ఆయన ఒక్కరిని మనం, ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా చేశారు కాబట్టి ఆయన ఒక్క పేరు మనం గుర్తు చేసుకోవాలి. ఓకే, ఓకే, రైట్. థ్యాంక్ యూ శివ గారు. థ్యాంక్ యూ. సో చూస్తూ ఉన్నాం కదా, ఉపరాష్ట్రపతిగా ధన్కడ్ రాజీనామా చేసిన తర్వాత అనేక కారణాలు, ముందుగా నిజంగానే ఆరోగ్య కారణాల రీత్యా కూడా ఆయన రిజైన్ చేశారని ఉన్నప్పటికీ కూడా ఇవాళ తెల్లవారుజాము నుంచి కూడా దీని మీద అనేక కోణాల్లో కూడా న్యూస్ బయటకు వస్తూ ఉంది. లేదు ఏదో రాజకీయ ఒత్తిడి, లేకపోతే ప్రధానికి
ఉపరాష్ట్రపతికి దూరం ఉంది అని చెప్పి. అయితే ఇవాళ ఆమోద ముద్ర కూడా పడిపోయింది, ఉపరాష్ట్రపతి ఆమోద ముద్ర పడిపోయింది. ఇప్పుడు ధన్కడ్ మాజీ ఉపరాష్ట్రపతిగా మారిపోయారు. మరికొన్ని రోజులనైతే ఉపరాష్ట్రపతి పదవికి ఎవరు అర్హులు కానున్నారు, ఎవరు ఆ పదవిలోకి రానున్నారు అని చెప్పి దీని మీద కూడా కొత్త చర్చ అయితే మొదలైపోయింది. అయితే రాజకీయ కారణాలు కానీ ఏ కారణాలైనా కానీ దీని వెనుకున్న కారణాలు ఏంటి అనేది కూడా జనాలు ఎక్కువగా కూడా తెలుసుకోవాలనుకుంటున్నారు. అది దాని గురించే పొలిటికల్ అనలిస్ట్ శివారాచార్య గారితో మాట్లాడటం జరిగింది. ఆయన విశ్లేషణని కూడా క్లియర్గా అందించారు. కీప్ వాచింగ్ యూటీవీ.